సమాజంలో తారతమ్యాల్ని దూరం చేయాలనే సంస్కారాన్ని 1000 సంవత్సరాల క్రితమే రామానుజాచార్యులు అందించారని చినజీయర్ అన్నారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది జయంతి సందర్భంగా విజయవాడ మున్సిపల్ మైదానంలో మాదిగదాసుల మహాసమ్మేళనం నిర్వహించారు. సభకు హాజరైన చినజీయర్ స్వామి రామానుజాచార్యుల జీవిత విశేషాలను వివరించారు. మనిషికి గౌరవం అనేది కులం, ధనం, పదవి ద్వారా కాకుండా ఎదుటివారికి సాయపడాలి అనే స్వభావంతో వస్తుందని ఇతిహాసాలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా, మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, ఎంపీ గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. మిడిల్ క్లాస్ కంటే కూడా ఇంకా కొంచెం కింద స్థాయిలో జీవించేటటువంటి స్థితి మీకుంది కనుక మన మీద ఏర్పడేటటువంటి ఒత్తిళ్లని మనం తట్టుకోగలిగేటట్లుగా ఏమిటి మనం నేర్చుకోవలసింది, ఎలా మనం వాటిని పాటించాల్సింది అనే దానికి కావలసిన శిక్షణ దాన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారిని మా ఆశ్రమంలో పెట్టుకుంటాం. వారికి భోజన వసతులు మేము ఏర్పాటు చేస్తాం, వస్త్ర వసతులు మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి చదువుకోవడానికి కావలసినటువంటి ఆ సంస్కారాన్ని తాము నేర్చుకోవడంతో పాటు తమ తమ గ్రామాలకు వెళ్ళి వాటిని ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి మన వాళ్ళందరికీ తెలియచేసి వారందరినీ కూడా చైతన్యవంతుల్ని చేయగలిగేటట్లుగా తగినటువంటి శిక్షణని మీకు ఇవ్వడానికి మేము తప్పకుండా మీకు తోడుంటాం.